దాంతో కూడా జరిగే ఫ్లైట్లో తిరిగి నిజంగా మాట్లాడుతుంది. అది తప్పు. కవిత గారు మాట్లాడుకునేదంతా మాట్లాడుకుంటే వాళ్ళ భావాను హరీష్ రావును మాట్లాడుకుని అని మా ముఖ్యమంత్రి గారు అవినీతి పరులను దగ్గర రానియడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతి పరులను ప్రోత్సహించాడు. ఇవాళ వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అవినీతి పరులు. వాళ్ళను మా ముఖ్యమంత్రి గారు అసలు దగ్గర కూడా రానియడు. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయించాడు. అందులో అవినీతి జరిగింది వాస్తవం. ఇయల్లో కవిత ఏం చెప్తుంది? హరీష్ రావే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా 1000 కోట్లు దోషిందంతా కూడా హరీష్ రావే అని చెప్తుంది. కానీ దానికి హరీష్ రావు ఏం చెప్తున్నాడు? ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ముందట ఏం చెప్పాడు? ఆ కమిషన్ ముందట హరీష్ రావు ఇది మా మామ కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆరే ఇదంతా దోపిడీకి పాల్పడ్డరు, అవినీతికి పాల్పడ్డది వాస్తవమే. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగింది మా కేసీఆర్, కేటీఆరే తప్ప నాకేం సంబంధం లేదు, నాకు భాగస్వామ్యం కూడా లేదు దాంట్లో అని హరీష్ రావు రికార్డు అంటే లిఖితపూర్వకంగా ఇచ్చాడు. రికార్డు కూడా అయింది. అది హరీష్ రావు చెప్పాడు. వీళ్ళ కవిత ఏం చెప్తుంది? లేదు కేసీఆర్కు కేటీఆర్కి ఏం సంబంధం లేదు, హరీష్ రావే మొత్తం అవినీతికి పాల్పడ్డారని కవిత చెప్తుంది. హరీష్ రావే ఈ 1000 కోట్లు దోపిడీ చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పి ఓపెన్గా చెప్తుంది. సంతోష్ రావు ఇసుక దందాలు చేసిండు, ఇసుక మాఫియాని మెయింటైన్ చేసిండు, 1000 కోట్లు సంపాదించిండు అని చెప్తుంది. తర్వాత హరితహారం గురించి అందులో 100 కోట్లు చేతులు మారాయి, దానికి సంతోషే బాధ్యుడు, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పెట్టించుకున్నాడు, హరితహారం నడిపించినోడు 100 కోట్లు సంపాదించాడు అని చెప్పి కవితని చెప్తుంది. ఇదంతా వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కేసీఆర్ కుటుంబం గురించి హరీష్ రావు కవితని మొత్తం బయటపెట్టింది. అందులో సందేహం లేదు. వీళ్ళు వాళ్ళు పంపకాల కాడ వచ్చింది, భూమి పంపకాల కాడ వచ్చింది, డబ్బు పంపకాల కాడ వచ్చింది, బంగారం పంపకాల కూడా వచ్చింది. ఆ పంపకాలు ఎందుకంటే కేసీఆర్ మొత్తం కేటీఆర్కే ఇస్తున్నాడు కాబట్టి ఇది మాకెందుకు సమానంగా మంచుతలేవు కవిత. హరీష్ రావు ఏంది మొదటి పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి నుండి ఉన్న నాకు కూడా వాటర్ రావాలని అయినా అంటే ఇప్పుడు వీళ్ళు పంపకాల కాడ వచ్చింది వాళ్ళకు. ఈ పంపకాల కాడ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు దోషిన డబ్బు వీళ్ళు పంచుకునే కాడ వచ్చింది. అందుకోసమే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కవితను ఎందుకు సస్పెండ్ చేశాడు? కవితను సస్పెండ్ చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీగా రాజీనామా చేసింది. అంటే ఏంది? వాళ్ళ కుటుంబంలో పంపకాల కాడ వచ్చింది ఇదంతా. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ కథమైనట్టే, భూస్థాపితం అయిపోయినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం విచారణ జరిగింది. ప్రభుత్వము ఏ కమిషన్ అయితే నియమించేదో ఆ కమిషను మొత్తం విచారణ రిపోర్ట్ అంతా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నివేదికను పూర్తిగా మరి క్యాబినెట్ మంత్రులకు మరి శాసనసభ్యులకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేసి మరి సిబిఐకి అప్పచెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవానికి 1,50,000 కోట్ల అవినీతి, దాంట్లో 35,000 కోట్లే కాళేశ్వరం ప్రాజెక్టును పెట్టారు. 1,15,000 కోట్లు అవినీతి జరిగింది. దోపిడీ చేశారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కాబట్టి వీటి మీద విచారణ జరిగింది. ఇప్పుడు సిబిఐ విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పేది. మా ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ చేయాలని చెప్పి విచారణకు పంపడం జరిగింది. కాంగ్రెస్ అది అది 1000 కోట్లు దోపిడీ జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు. ఇయలో కొంత పరిధి ఉంటుంది. ఇయలో 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అయింది అంటే అది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి పోతుంది. కేంద్ర ప్రభుత్వం సంస్థలు దాని మీద విచారణ చేస్తాయి, ఆ ఏజెన్సీలు విచారణ చేస్తాయి. అది మన రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు, సిబిఐకి పంపించాడు. దాని మీద విచారణ చేస్తారు. విచారణ మీద చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకుంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తిహార్ జైలుకు ఒక తప్పదు. ఎందుకంటే 1,15,000 కోట్లు
ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్మును వాళ్ళు దోపిడీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద జైలుకు పోతారు. రెండోది, ఇంకా సిగ్గు లేకుండా మేము ధర్నాలు చేస్తాము, మేము గ్రామాలలో, మండలాలలో, జిల్లాలో ధర్నాలు చేస్తాం. ఏమిటికి ధర్నాలు చేస్తాం? మీరు చెప్పండిరా కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీరందరూ కూడా చెప్పాలి. కేసీఆర్ నువ్వు కూడా చెప్పాలి. ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది మీకు? ఏం బిజినెస్ చేసి కష్టపడ్డారు? ఏం వ్యాపారం చేసి కొన్నారు మీరు? ఏం బిజినెస్ చేసి కొన్నారు మీరు? నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి అది. ధరణి తీసుకొచ్చిందే దానికోసం. ఆ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బీనాం పేరు మీద, హరీష్ రావు బీనాం పేరు మీద, కేటీఆర్ బీనాం పేరు మీద, కవిత బీనాం పేరు మీద, మీరు అందరూ బీనాం పేర్ల మీద చేయించుకున్నది వాస్తవమే కదా. మరి ఇదంతా దోపిడీ చేశారు కదా మీరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో దోపిడీ చేసింది మీరే కదా. ఇవాళ 100ల కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేసింది మీరే కదా. అది ప్రజల సొమ్ము కదా, ప్రభుత్వం సొమ్ము కదా. మరి దాని మీద, అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్నాయి. ఇంకా విచారణ జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీటి మీద విచారణ చేసిన తర్వాత అది దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. మీరు జైలుకు పోతారు. అంటే మీరు దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఒక్కొక్కడు 500 కోట్లతో ఇండ్లు కట్టుడు, 200 కోట్లతో ఇండ్లు కట్టుకున్నారు, ఫామ్ హౌజులు 100ల కోట్లతో నిర్మాణం చేసుకున్నారు. ఇదంతా డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీకు? దాన్ని ప్రజలకు చెప్పాలి కదా. మీరు చెప్పండి ప్రజలకు పోయి 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి ప్రజలకు. రేపు ధర్నాలు చేస్తారు కదా, అక్కడ చెప్పండి వేదిక మీద. ఇవాళ కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టాడు, అది ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు, ఎక్కడి నుండి వచ్చింది? అది హరీష్ రావు ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? కవిత ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవాళ అమెరికాలో, దుబాయ్లో, లండన్లో మరి 1000 కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. అవి ఎక్కడి నుండి వచ్చినాయో అది తెలంగాణ ప్రజలకు చెప్పండి మీరు ఫస్ట్. అవిటి మీదనే విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య జరుగుతుంది. మీరు TR జైలుకు ఒక తప్పదు. కేటీఆర్, హరీష్ రావు తప్పదు. మీరు ఖచ్చితంగా మీరు TR జైలుకు పోతారు. ఇది తెలంగాణ ప్రజలకు కూడా, మేము కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు గ్రామ స్థాయి దాకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పెట్టారు, 1,15,000 కోట్లు అవినీతి జరిగింది, దోపిడీ చేశారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కాబట్టి అవిటి మీద విచారణ జరిగింది. ఇప్పుడు CBI విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పేది. మా ముఖ్యమంత్రి గారు CBI విచారణ చేయాలని చెప్పి విచారణకు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ CBIకి ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ అది ఒకటి, అది 1000 కోట్లు దోపిడీ జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు.